తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణ వైఫల్యాలపై కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య రాజకీయ వివాదం ముదిరింది. కాళేశ్వరంలో అవకతవకలు, దేవాదుల ప్రాజెక్టు ఆపరేషన్పై అధికార విపక్షాల మధ్య వాదోపవాదాలు నడుస్తున్నాయి. తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణపై అధికార విపక్షాలు ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకుంటున్నాయి. బీఆర్ఎస్ లక్షల కోట్ల రూపాయల ప్రజాధనం వృధా చేసిందని రేవంత్ సర్కార్ విమర్శలు గుప్పిస్తోంది. మరోవైపు ప్రాజెక్టులను గాలి కుదిలేసి రాష్ట్ర రైతాంగంతో ఆటలాడుతోందని బీఆర్ఎస్ ఎదురుదాడికి దిగుతోంది. ఈ క్రమంలోనే వరంగల్ జిల్లా కన్నాయిగూడెం మండలం గుట్టల గంగారం వద్ద దేవాదుల ప్రాజెక్టును డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి బృందం పరిశీలించింది. అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. గోదావరి జలాల వినియోగంపై కాంగ్రెస్ కు యాక్షన్ ప్లాన్ ఉందని తెలంగాణ మంత్రుల బృందం స్పష్టం చేసింది. కాళేశ్వరం విషయంలో ఎన్డీఎస్ఏ, సిడబ్ల్యూసీ నివేదికల ప్రకారమే నిర్ణయాలుంటాయని తెలిపారు. ఇప్పటికే చాలా పాపం చేశారు మీరు. రాష్ట్ర ప్రజల సొమ్ముని లూటీ చేసి, దోపిడీ చేసి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఖతం చేశారు. ఇలా చేయబాకండి, ఇంకా తప్పుడు ప్రచారం చేయకండి. వాస్తవాలు ఇవి. మేము 100% టెక్నికల్ పీపుల్ గైడెన్స్ ప్రకారం అయిపోతాం తప్ప మా సొంత నిర్ణయాలు కానీ లేకపోతే నీలా గాలి మాటలు చెప్పేవాళ్ళ నిర్ణయాలు మాత్రం చేయం. ఇంజనీర్లు, డ్యామ్ సేఫ్టీ అథారిటీ, సెంట్రల్ వాటర్ కమిషన్ వాళ్ళు చెప్పినటువంటి సలహాలు, వాళ్ళ సూచనలు, వాళ్ళ అడ్వైజు, వాళ్ళ రికమెండేషన్స్ ప్రకారమే కడితేనే ఈ ఆనాడు 60 దశకంలో కట్టిన ప్రాజెక్టులన్నీ ఎంత సేఫ్గా ఉన్నాయో మళ్ళీ ఇవి కూడా అంత సేఫ్గా ఉండాలంటే వాళ్ళు చెప్పినట్టు చేస్తేనే ఉంటాయి. కాబట్టి ఆ రకంగానే చేస్తాం. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడే కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీల పిల్లర్లు కూలిపోయాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. కమిషన్లకు కక్కుర్తిపడి బీఆర్ఎస్ నేతలు ప్రజాధనం వృధా చేశారని మండిపడ్డారు. 10 ఏళ్ల కాలంలో సుమారు 2 లక్షల కోట్లు గోదావరిలో కలిపేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజ్ నుంచి నీళ్లు లిఫ్ట్ చేయలేని పరిస్థితి. ఎందుకంటే కమిషన్ల కకృతి కోసం, లోపభూయిష్ట నిర్మాణంతో, పోర్ డిజైన్, పోర్ కన్స్ట్రక్షన్, పోర్ ఓఎండ్ఎంతో ఆ 3 బ్యారేజీల్లో నీరు నిల్వ ఉంచలేని పరిస్థితిని క్రియేట్ చేసింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇదేం మా మాటలు కాదు. దయచేసి మీరు గమనించాలి. మీ ద్వారా యావత్ తెలంగాణ ప్రజానీకాన్ని గమనించాలి. ఆ మేడిగడ్డ బ్యారేజ్ కొలాప్స్ అయింది ఎప్పుడు? 21 అక్టోబర్ 2023. ఆ రోజు ఎవరు ప్రభుత్వంలో ఉన్నారు? బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉంది. అబద్దాలు చెప్పడంలో బీఆర్ఎస్ నేతలు ముందంజలో ఉన్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. రోజుకో ఊరు తిరుగుతూ కాంగ్రెస్ పై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. దేవాదుల ప్రాజెక్టు విషయంలో ఎంత ఖర్చైనా వెనుకంజ వేసే ప్రసక్తే లేదన్నారు పొంగులేటి. వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసిన ప్రాజెక్టుని మీకు పేరు రాదని సీతారామ పేరుతో వేలాది కోట్లు అత్యధికంగా ఖర్చు పెట్టి కట్టారు. ఇక్కడ తుమ్మిడిహట్టికి సంబంధించిన దాంట్లో 11,000 కోట్ల రూపాయలు, 11,000 కోట్ల పైచలుగా ఖర్చు పెట్టిన దాన్ని పక్కన పెట్టి మీ పేరు కోసం 8వ అద్భుతం సృష్టిస్తానని కలలు కని ఆ కలల్లో భాగంగానే కింద 3 డ్యాములు కడితే ఆ 3 డ్యాములు కూడా పరిస్థితి ఇందాక మా ఉత్తమన్న చెప్పినట్టు ఆ పరిస్థితి కూడా మీకు తెలియదు కాదు. ప్రాజెక్టుల నిర్వహణపై కనీస అవగాహన లేకుండా బీజేపీ నేతలు మాట్లాడుతున్నారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ధ్వజమెత్తారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై మాట్లాడే అర్హత బండి సంజయ్కి లేదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఎన్డీఎస్ఏ అధికారులు, తెలంగాణ సీఎం, ప్రతిపక్ష నాయకులతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని జగ్గారెడ్డి సూచించారు. ఆ మీటింగ్ నిర్వహిస్తేనే కాళేశ్వరం ప్రాజెక్టుపై అసలు నిజాలు ఏంటో ప్రజల ముందుకు వస్తాయని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. సంజయ్ గారు, మీరు సెంట్రల్ మినిస్టర్కి చెప్పి, మీ పార్టీ సెంట్రల్ మినిస్టర్, ఇరిగేషన్ మినిస్టర్కి చెప్పి ఒక డేట్ ఫిక్స్ చేయండి. సీఎం రేవంత్ రెడ్డి గారికి, ఉత్తమ్ రెడ్డి గారికి ఒక లెటర్ రాయండి. అట్లాగే కేసీఆర్ గారికి, హరీష్ రావు గారికి ఒక లెటర్ రాయండి. ఈ డ్యామ్ సేఫ్టీ అధికారుల ముందు కూర్చొని పెట్టండి. డ్యామ్ సేఫ్టీ అధికారులు నీళ్ళు ఇడమంటాడా వద్దంటాడా, వాళ్ళు ఏం చెప్తా జరుగుతుంది కదా. ఆ ప్రయత్నం బండి సంజయ్ గారు ఎందుకు చేస్తలేరు? నీకు కూడా హరీష్ రావుకు పట్టిన బీమారే పట్టిందా టీవీల ముందు మాట్లాడేది? వచ్చే వేసవి నాటికి సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసి రైతులకు నీరందిస్తామని రేవంత్ సర్కార్ ఘంటాపథంగా చెబుతోంది.